నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. హైదరాబాద్ లైఫ్ లైన్ అయిన మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాలనే పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ అనే ప్రతిష్టాత్మక రిజర్వాయర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే బండ్లగూడ ప్రాంతంలో నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా అటు వరదల ఉధృతిని అరికట్టడంతో పాటు ఇటు నగరం నడిబొడ్డున పర్యావరణ సమతుల్యతను కాపాడాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధు పార్క్ వంటి కాలనీలు ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి పొంచి ఆ అవకాశం ఉండటంతో కూడా స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఇక ప్రభుత్వం చేపట్టింది అభివృద్ధి మంత్రమా లేక పర్యాటక విధ్వంసమా? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు తాడిచెట్టి పశుపతి గారు, అనలిస్ట్. నమస్తే అండి పశుపతి గారు. నమస్తే. నమస్తే భవాని గారు. ఎస్, అదేవిధంగా అందం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి భవన్ గారు. నమస్తే. ముందుగా పశుపతి గారు, మీరు చెప్పండి, ఈ మూసీ నది సుందరీకరణ అనేది మనం గత కొంతకాలంగా కూడా మనం వింటున్నాం. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనుకోవాలి? అండ్ అదేవిధంగా చూస్తే ఇదే పేరుతో కూడా ఒక హైడ్రాని మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హైడ్రా పేరుతో కూడా చాలా వరకు చాలా మంది స్థానికుల యొక్క కాలనీస్ కానివ్వండి, ఇల్లు కానీ ఎంతో కష్టపడి కట్టుకున్నారు. అవన్నీ కూడా మనం చూసాం, వారు ఎంత ఆవేదన వ్యక్తం చేశారు అనేది. సో అంటే ప్రభుత్వం దీని వెనకాల ఉన్న నెగిటివిటీని అర్థం చేసుకోవట్లేదా? అసలు ఏ ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనుకోవాలి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ప్రభుత్వాలు చేసేటువంటి సంక్షేమ పథకం అంటారా, అభివృద్ధి పథకం అంటారా, ఏదైనా కావచ్చు, ఒక నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇంకా అలాంటివి ఏది కూడా. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో 5,000 ఎకరాల భూమి శంషాబాద్ ప్రాంతంలో ఆ రోజు ప్రొక్యూర్ చేసిండ్రు అంటే కొంత వ్యవసాయ భూమి కొద్దిపాటి నష్టం జరిగితే దట్ ఈస్ డిఫరెంట్. అయితే ఎక్కువగా మనుషులకు వాళ్ళ యొక్క మనుగడ కోసం ప్రతిష్టాత్మకంగా ఉండే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఏంటి అంటే, మూసీ నదిలో నేను హైదరాబాద్ లో వచ్చి 30 సంవత్సరాలు అయింది. వాళ్ళకి కూడా మూసీ నది ఒక చిన్న ఇప్పుడు ఒకసారి సంవత్సరంలో ఒకసారి 2 సార్లు ఫుల్ ఫ్లెడ్జ్ వాటర్ పోతుంటాయి. అంటే ఇవాళ తీసుకోండి, లేకపోతే వేరే ప్రాంతాలు తీసుకోండి, దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకులు, సిగ్గు లజ్జ లేని రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ ఉద్యోగులు చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గరికి మీరు వెళ్తే రేపు మీరు అదేంటి కెమెరాలు పెట్టేస్తే సిగ్గుపడతారు, సభ్య సమాజం సిగ్గుపడతారు. సగం మూసీలకు కూడా ఇల్లులు కట్టేస్తుంటే వాడు రోడ్ వేస్తాడు, కరెంట్ ఇస్తాడు, నల్లా ఇస్తాడు, మున్సిపల్ ట్యాక్స్ గా వసూలు చేస్తాడు. మరి వాళ్ళకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? బాధ్యత లేని వ్యక్తులకు అలాంటి ఉంటే ఎలా ఉందో ఆలోచించాలి. అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు. ఓకే, ప్రధానమైనటువంటి హైదరాబాద్ లో ఒక ప్లేస్ అనేది, ఒక తల దాచుకోవడం అనేది కూలీలకు, బిలో పావర్టీ వాళ్ళకు చాలా కష్టమైన పని. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కొంత సహకారం అందించాలి, వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లుల పేరు మీద కట్టేసి అది కూలిపోయే పరిస్థితికి వచ్చినా కూడా ఎవడ అలాట్మెంట్ చేయరు. వాళ్ళు హైదరాబాద్ లో 5 సంవత్సరాలకు ఓకే, అత్త, కొడుకు, కోడలు, అల్లుడు వస్తే మంచిగా పడుకోవాలి అనేటువంటి ఒక నేపథ్యం పెట్టేసి గత ప్రభుత్వం మోసం చేసింది, అంతకు ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అసలు మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లకు అవసరమా అనేది నా ఒక పెద్ద ప్రశ్న. నెక్స్ట్, ఆ మూసీ నదిలో ఇప్పుడు మీరు ఇమ్లివన్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ఎంత ఆక్యుపై అయింది. అఫ్జల్ గంజ్ కి వెళ్ళండి, ఎంత ఆక్యుపై అయింది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఉండండి, ఎంత ఆక్యుపై అయింది. మలక్పేటకి వెళ్ళండి, ఎంత ఆక్యుపై అయింది. అంటే ఏం చేస్తున్నారు ఈ యంత్రాంగం? ఏం చేస్తుంది ప్రభుత్వం? 100 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా అటు దారిలో పోయి ఉంటాడు. కనీసం మరి ఆలోచించాలి కదా. అంటే వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళు కట్టుకోమని అంటారు, వాళ్ళ జీవితం నడిపిస్తున్నారు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి. వాళ్ళ తర్వాత పూల కొడుతూ వాళ్ళు నిజంగా బాధపడాల్సిన. నిన్న ఒక మహిళ ఏడుస్తుంటే ప్రొక్లైనర్ అక్కడ వచ్చేసి, జేసీబీ వచ్చేసి అక్కడ కూలగొట్టడానికి రెడీ ఉంటే ఎట్లుంటుందండి? అకస్మాత్తుగా భూకంపం వచ్చి కూలిపోతే ఎవడేమి దానికి న్యాచురల్ కలామిటీని ఎవడేం కట్టడి చేయలేడు. కానీ మనుషులను అక్కడ ఉండంగా అంటే తల్లి ముందే పిల్లల్ని రేప్ చేస్తారంటారు చూడు, ఇది ఒక రకమైనటువంటి విధ్వంసం. అది చాలా బాధాకరం. కానీ మరి అభివృద్ధి అన్నప్పుడు ఎక్కడో కొన్ని, ఇప్పుడు మీరు ఉప్పల్ నుండి నేషనల్ హైవే వైడెన్ చేయాలనుకోండి, లేకపోతే విజయవాడ రోడ్ అనుకోండి, ఇంకెక్కడో గ్రామాలలో, మండలాలలో కొన్ని బిల్డింగ్స్ పోయిన మాట వాస్తవం, పోతాయి కూడా, దాన్ని ఎవరేం చేయలేదు. కానీ
అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో అంతే సమాంతరమైనటువంటి న్యాయం జరగాలి. ఉమ్, వాళ్లకు సరైనటువంటి పారితోషికం ఇవ్వాలి. ఉమ్, సరైన పద్ధతులలో వాళ్ళను ఇంటిమేషన్ ఇచ్చేసి వాళ్ళను అవగాహన కల్పించేసి మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వాళ్ళను రిక్వెస్ట్ చేయాలి. డిమాండ్ కానీ అయ్యో జాగీర్ లాగా ఉంది అనేది, లేకపోతే ఓకే మేము ఇట్లనే వస్తాము, మేము ఇలానే బిహేవ్ చేస్తాము ఉమ్, అని అంటే వితౌట్ నోటీస్ రాత్రి వచ్చేసి కూలగొడతామంటే ఇది అది ఏమంటారు సంఘ విద్రోహుల కంటే సమాజంలో వైట్ కాలర్ మోసగాళ్ళు అంటే ఇక ఇట్లనే ఉంటారు. ఉమ్. సో అది ప్రధానంగా మరి అర్థం చేసుకోవాలి. ఏం చేయలేము ఇక అది వాళ్ళకి సరైనటువంటి పారితోషికం మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఉమ్. వాళ్ళను కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు కదా, పారితోషికం వరకు వెళ్ళారు మీరు, కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు అంట కదా, స్థానికుల యొక్క ఆవేదన ఆ విధంగానే అందుకే వాళ్ళ సంఘ విద్రోహుల కంటే ఈ సమాజ ద్రోహులు వీళ్ళు. ఎందుకంటే లైసెన్స్డ్ ద్రోహులు వీళ్ళు. ప్రజలు అన్నప్పుడు వాళ్ళకు జీవించే హక్కు ఉంటది, వాళ్ళకు పాలించే హక్కు వాళ్ళకి ఎట్లుంటుందో జీవించే హక్కు కూడా ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళకు ఒక పౌరులే కదా. వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ జీవనం నడిపించారు కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళ డబ్బుతో కొనుక్కున్నాయి, అదే వీళ్ళు గవర్నమెంట్ ఏమో డబ్బులు ఇచ్చింది కాదు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి, లేకపోతే పేషెంట్స్ ఉంటారు, లేకపోతే ఇంకేవో కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళని అవగాహన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలను కూడా వాళ్ళని భాగస్వామ్యాలు చేయాలి. ఇగో ఇది మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, మీరే చెప్పండి మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అభివృద్ధి జరగలేదా, జరిగితే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదా అని సామరస్యంగా వేల మందికి కొంత వ్యతిరేకత వస్తుంది. అది తప్పకుండా అది ఎక్కడైనా మీరు 100 ఇళ్లకైనా 50 ఇళ్లకైనా వ్యతిరేకత వస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క కనీస నైతిక బాధ్యత ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు, కాబోయే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్లకు సరైనటువంటి అకామిడేషన్ చేయాలి, సరైనటువంటి న్యాయం జరగాలి. అవి ఏమి జరగకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పడుకొని ఉంటాయి, లేకపోతే పిల్లలు ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే రేపో ఎల్లుండో ఇంకో 5 రోజులు అయితే పెళ్లి ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అలాంటి వాళ్ళకు కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కు ఒక ఇల్లు అనేది, కామన్ మ్యాన్ వదిలేయండి, మీరు మిడిల్ క్లాస్ మీలాంటి వాళ్ళు ఎవరికైనా కూడా ఇల్లు అనేది ఒక జీవన ఉపాధే కదా, నార్మల్ ఇల్లు అనేది ఉండాలి మనకి, ఒక మిడిల్ క్లాస్. బేసిక్ నీడ్. అలాగే మీరు అన్నారు ఇప్పుడు హైడ్రా గురించి కూడా చేసింది. ఎస్, కొన్ని హైడ్రా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది, వి విల్ అప్రిషియేట్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కడైతే వీళ్ళు అక్కడ కబ్జా చేసిండ్రో అసలు ఫస్ట్ ఒక్క ఆర్డీఓ ఏదో అని కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ అక్కడ పోయినటువంటి ప్రజా సంక్షేమం కోసము అక్కడ పోయినటువంటి కరెంటు ట్రాన్స్ఫర్ ఇనాగరేషన్ చేసినటువంటి రాజకీయ నాయకులను కానీ వాళ్ళందరినీ చేయాలి, వాళ్ళందరినీ కూడా బాధ్యతలు చేయాలి, కేసులు పెట్టాలి. వాళ్ళందరి పైన కేసులు పెట్టకుండా మనము వీళ్ళని బలిపశువు చేస్తే వాడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది రెవెన్యూలో? ఎవరో కొన్నారు, పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకి చదువే వస్తే వాళ్ళు ఆ అట్టడుగు స్థానంలో ఉండాల్సిన ఆవశ్యకత లేదు కదండి. వాళ్ళు విద్యావంతులు అయిపోతే, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే, వాళ్ళకి లా తెలిస్తే, రెవెన్యూ మ్యాటర్ తెలిస్తే వాళ్ళు అక్కడెందుకు ఆ మూసి పక్కకో లేకపోతే ఇంకో దగ్గర ఎందుకుంటారు? వాళ్ళ జీవన శైలి వాళ్ళు అట్టడుగు స్థానంలో బిలో పావర్టీ లైన్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి వాడికి పాపం అలాంటి వాళ్ళకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, ఎటువంటి చట్టం గురించి అవగాహన లేకుండా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే శాసనసభ్యులు కావచ్చు, ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళని ఇల్లు కట్టుకొని తప్పైతే చేసిన తర్వాత నా అవసరం వచ్చినప్పుడు నేను మొత్తం నరికేస్తా అని అంటే ఇది అలాగే ఉంది. ఇది సామాజిక విధ్వంసం. ఇది పేదోడి గుండె మీద ఏమంటారు రైలు ఇంజన్ పెట్టినంత విషపూరితమైనటువంటి ఈ అవగాహన లేకుండా చేయడం అనేది ప్రభుత్వం మీద ప్రతి వ్యక్తి నిరసన ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఇది మంచిది కాదు. అది ప్రభుత్వం పునరాలోచించాలి. వాళ్ళకి మాత్రం తప్పకుండా సరైనటువంటి అవగాహన కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి పారితోషికం తప్పకుండా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్, ఓకే. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు కూడా వచ్చారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. ఎస్, అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి యాదగిరి గారు. ఎస్, వీళ్ళతో కూడా మాట్లాడదాం చర్చ. అందే రామరెడ్డి గారు, చెప్పండి, ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ అంటూ కూడా ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది అనుకోవాలి. ఓకే, సుందరీకరణ అనేది మంచి విషయమే అది, కానీ ఆ పేరుతో స్థానికుల యొక్క ఇళ్లను కూల్చడం, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందు జాగ్రత్త చర్యలు ఇటువంటివి చేపట్టకుండా సుందరీకరణ పేరుతో ఒకలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారు అనేది కూడా ఒక స్థానికుల యొక్క ఆవేదన. సో అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ సుందరీకరణ నిజంగానే ఎంతవరకు సాధ్యపడుతుంది?
మొదలు మూసి శుద్ధి చేయాలండి, ఉమ్, సుందరీకరణ కాదు. ఉమ్, అది భయంకరంగా మొత్తం ఏంటంటే సెవరేజ్ వాటితో కులిపోయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మా భువనగిరి రెవెన్యూ డివిజన్ ఇవి యాదాద్రి భువనగిరి జిల్లాలో దుర్మార్గమైన ఇది అంటే భూగర్భ జలాలను చాలా పంట పొలాలు మొత్తం కలుషితం చేసింది. దాన్ని శుద్ధి చేయాలి, ఉమ్, సుందరీకరణ కాదు. ఉమ్, శుద్ధి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మూసి అనేది బాగా దుర్మార్గంగా దుర్వాసనతోటి ఆరోగ్యానికి హానికరంగా ఉంది. ఒక పేషెంట్ అనుకోండి, మేము పేషెంట్ను హాస్పిటల్కి తీసుకుపోతుందని చెప్పి రోడ్డు మీద గొర్రె గుంజుకపోయినట్టుంది వీళ్ళు చేసే పనులు. ఉమ్, దానికోసం అంబులెన్స్ పిలిచి ఒక డాక్టర్ని పెట్టి సేఫ్గా అంబులెన్స్ హాస్పిటల్ తీసుకుపోవాలి. లేదు మేము పేషెంట్ను హాస్పిటల్ తీసుకుపోతామని గొర్రె రోడ్డు మీద గుంజుకుపోయినట్టుంది వీళ్ళు చేసే పనులు. ఉమ్, మీకు ఆడ ప్రాజెక్ట్ అవసరం లేదు. గండిపేట హిమాయత్ సాగర్ 2 ఉన్నాయి. ఉమ్, వాటి పూడిక తీసివేసి లోతు కూడా చేయొచ్చు. ఉమ్, వాటి ఎక్కడ వెనుక మన అంటే వాటర్ సప్లై లెవెల్ నుంచి వెనుక బాధ ఎంతవరకు దాని ఏరియా ఉందో ఉమ్, అక్కడ లోతు చేయాలి. అక్కడ కబ్జాలు ఉంటే అక్కడ తీసేయచ్చు. ఏది గండిపేట అది డ్రింకింగ్ వాటర్ కోసం, ఫ్లడ్ కంట్రోల్ కోసం కట్టినవి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి సలహాతో అప్పటి నిజాములు కట్టినాయి. నువ్వు అవి శుద్ధి చేసి అది అంటే మన పూడిక తీసివేసి లోతు చేస్తే సఫిషియంట్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ నువ్వు తాగునీటికి మూసి నది శుద్ధికి వాడుకోవచ్చు. ఉమ్, ఎక్కడ నీకు ఏ ప్రజలకు ఇబ్బంది ఉండదు. దాంట్లో ఖర్చు కూడా తక్కువ. వీళ్ళకి ఏంటంటే ఖర్చు అంచనా పెంచి పర్సంటేజ్ దోసుకోవాలి. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి విధ్వంసమే విధ్వంసం. ఉమ్, రాత్రికి రాత్రి HCU యూనివర్సిటీలో 100 ఎకరాల అటవీ విధ్వంసం చేస్తే ఆ కోర్టు చివరికి పెట్టింది. అయినా కుక్కతో ఒక వంకర అన్నట్టు ఇంకో దగ్గర అదే పని. ఉమ్, ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అసెంబ్లీలో మీ మీ ఆ సభ్యత్వం రద్దు కాదు నేను మాట ఇస్తున్నా అంటే కోర్టు చివట్లు పెట్టింది. మళ్ళీ అప్పుడు అంటే మేము తీసుకునే నిర్ణయం కూడా నువ్వే చెప్తావా అని. ఉమ్, అయినా మారలే. ఆ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఎంత స్పీకర్ను పదవిని దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మొన్న ఎలక్షన్లు అది చేస్తున్నారు. అయితే మనకు సుందరీకరణ చేయడం ఎప్పుడు అంటే శుద్ధి అయిన తర్వాత. సుందరీకరణ అవసరమే, కానీ టాప్ ప్రయారిటీ శుద్ధి. ఉమ్, ఫస్ట్ శుద్ధి చేసి సుందరీకరణ చేయాలి. శుద్ధి కోసం ఎవరైతే ఉన్నారో అక్కడ ఈ అవినీతి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలనే అవినీతి, మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వాళ్ళ బలై అక్కడ ఇండ్లు కట్టుకున్న గుడిసెలు ఎక్కువ మంది పేదలే ఉండ్రు. అవును. బిల్డింగ్లకు ఇండ్లకు కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. ఉమ్, GHMC MCH అప్రూవల్ ఇచ్చినాయి. ఉమ్, బిల్డింగ్ వాళ్ళ అప్రూవల్ తోటి లోన్లతో ఇల్లు కట్టుకుండ్రు. ఉమ్, మళ్ళీ ఇచ్చేది ఈ ప్రభుత్వమే, ఈ పార్టీ అవును. ప్రభుత్వమే, ఈ పార్టీ ప్రభుత్వమే కూలగొడుతుంది కూడా ఈ పార్టీ ప్రభుత్వం అంటే ఏమన్నా ఉండాలి. అవునవును. ఆ స్థానికులు దుర్మార్గం కూడా అదే ఇది. చెప్తున్నారు. అనుమతులు ఇచ్చింది ఇదే ప్రభుత్వం, కూల్చేది కూడా ఇదే ప్రభుత్వం, అసలు ఎంతవరకు న్యాయం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతకన్నా దుర్మార్గం ఉండదండి. ఈ అన్ని ఎందుకు చేస్తారంటే 6 గ్యారంటీలో బొంద పెట్టిర్రు, 420 హామీలో మూసి మురికలు కలిపేసిర్రు, డిక్లరేషన్లో దిక్కు లేకుండా చేసిర్రు. అవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు కొత్త లాభాలు, దాంట్లో సంపాదన. మోర్ బర్డ్స్ ఇన్ ఫ్యూ చార్ట్స్ అనేది రేవంత్ అతి తెలివి చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ టాపిక్ డైవర్షన్, విపరీత ఆదాయం. ఇప్పుడు మీకు కంపారిటివ్లీ చెప్పాలంటే గుజరాత్ లో అహ్మదాబాద్ లో సాబర్మతి నదిని శుద్ధి చేశారు. అంచనా ఎంత వ్యయం? 280 కోట్ల లోపలనే. ఆ 280 కోట్లకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముగ్గురు షేర్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా శుద్ధి అయి మోడీ గారు దాంట్లోకెళ్ళి హెలికాప్టర్ లేచిండు. ఎలక్షన్ ఒకసారి 5 ఏళ్ల కింద అందుకెళ్ళాం. ఆ వాటర్లోకి వెళ్ళి ఎగిరింది ఫ్లైట్ చిన్నది. అది అద్భుతంగా అట్లా చేయాలి. కానీ వీళ్ళు శుద్ధి కోసం కాదు, సుందరీకరణ కోసం కాదు, దిగమింగడం కోసమే, దిగమింగడం కోసమే, ప్రజలను ముంచడం కోసమే. ఈ హైడ్రా గొప్ప అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు. ఇంకోటి మీడియాను కేసీఆర్ లాగానే లొంగ తీసుకొని వంత మార్చుకుంటారు. అందరూ కాదు, మిమ్మల్ని అనట్లేదు నేను. మీరు కాదు, మీరు స్వతంత్ర మూరు, మీ స్వతంత్ర ఛానల్ స్వతంత్ర మూరు. కానీ టీఆర్పీ రెడ్డి ఎక్కువ మీడియాలను ఏమన్నారు రేవంత్ రెడ్డి? పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మైక్ ఎత్తి నామగడ పెడితే మీరు మాట్లాడుతున్నా ఆ విధంగా భయపెట్టి లొంగ. ఇంకో కొన్ని ఛానల్కి 5 ఎకరాల భూమి కూడా ఇచ్చిరట వంతపాడమని. ఆ వంతపాడతోటి మాకు తిరుగులేదు అని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని, మున్సిపల్ ఎలక్షన్ దుర్మార్గంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంపూర్ణంగా నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగం సంపూర్ణంగా చేసి
ప్రతిపక్ష పార్టీకి మెజారిటీ వచ్చిన కౌన్సిల్లో కూడా వీళ్ళు వాళ్ళని జైల్లో పెట్టి చేస్తున్నంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటా. ఇది ప్రజలను మరీ ప్రజలను ఏంటంటే ఇల్లు కాల్ చేసి ఎల్లగొట్టడం అంటే దుర్మార్గం. ఆ అధికారులు కూడా ఎట్లా ఉండు, మేము నోటీస్ ఇచ్చినాం, మేము చట్టబద్ధంగా పోతున్నాం. నువ్వు వాళ్ళు కట్టుకున్న ఇల్లు నీకు పైన నీకు వేరే మంచి ఇవి ఉన్నాయి, శుద్ధి చేయడానికి ప్రాజెక్ట్ ఈడ అవసరం లేదు. పైన ఉన్నదాన్ని నేను చెప్పిన గండిపేట హిమేష్ సాగర్ ను పూటిగా తీసేసి డిగ్గింగ్ చేసి లోతు చేయాలి. కొత్త భూమి తీసుకోవద్దు. ఇండియాలో ఏంటంటే భూమి తక్కువ, జనాభా ఎక్కువ. యూ హ్యావ్ టు క్రియేట్ ల్యాండ్. ఎట్లా ఆ లోతు చేసి అలానే స్టోరేజ్ పెంచి ఆ వాటర్ ను ఫ్లడ్ కంట్రోల్ అయితే, డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే, మూసి క్లీనింగ్ అయితే, ఒకే పనిలో. ఇటువంటి చేయకుండా దుర్మార్గంగా ప్రజలను మేము ఇల్లు కూడా కొడతాం, మేము అంటే నడవదు. అందుకే ఇవాళ మా రామచంద్రరావు గారు అక్కడి నుంచి యాత్రకు వెళ్ళరు. ఇంకోటి గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు అంటే గాంధీ మీద ప్రేమ కాదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆమె కొడుకు కూడా పేరు మార్చి ఇప్పుడు రాజీవ్ గాంధీ అని మార్చుకోరు కదా. అలా రాజకీయ భవిష్యత్తు కోసం ఈయన గాంధీ బొమ్మను పెట్టాలి అని ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి. గాంధీ విగ్రహం అంటే గాంధీ విగ్రహం గురించి కూడా స్థానికుల దగ్గర నుంచి ఒకలాంటి నెగిటివిటీ అనేది వచ్చింది, మనం చూస్తున్నాం. గాంధీ విగ్రహానికి కోట్లు ఖర్చు పెట్టే కరెక్టే, అవును. ఎన్నో విద్యా సంస్థలు, అదేవిధంగా స్కూల్స్ బాలేవు, సామాన్యుల పరిస్థితి బాలేదు, వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు స్థానికులు. ఎందుకంటే చూస్తున్నారు, జనం కూడా చూస్తున్నారు. విద్యా వైద్యం చేయలేదు కానీ ఈ దోపిడీ చేయాలని దిద్దుంసం. వీళ్ళకంత దమ్ముంటే ఆ సలకం చెరువులో 40% చెరువును మట్టి పోసి పూడ్చి, మధ్యలో చెరువు కట్ట నుంచి వచ్చి మట్టి పోసి కూర్చి 100 కోట్ల విలువైన భూములు బిల్డింగ్లు కట్టుకున్నారు. అక్కడికి ఎందుకో పోరే, అది ముట్టుకోవాలంటే వీళ్ళకి పాయింట్ దర్శనం ఎందుకు? ముస్లింల కోరీతి, హిందువుల కోనీత. హిందువులు అంటే ముందే వీళ్ళు చెప్పింది కూడా అదే. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి చెప్పిన జూబ్లీ చూపించలేదు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. ఆ విధంగా అట్లా చెప్పినా మమ్మల్ని హిందువులు పిచ్చోళ్ళై ఓట్లేస్తున్నారు కాబట్టి మేము ఈ విధ్వంసం మొదలు పెడతామని దుర్మార్గం చేస్తున్నారు. ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే దుర్మార్గం ఎక్కువైనప్పుడు అది అంబేద్కర్ గారు నేర్పిన కూడా అదే, పోరాటం చేయాలి. దుర్మార్గాల వ్యతిరేకంగా తప్పకుండా పోరాటం చేయాలి. ఆ దుర్మార్గాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగిల్సి చేస్తుంది. ఈ మంత్రులు కూడా ఆ ఖమ్మంలో కూడా ఆ భూముల విషయంలో కానీ అప్పటికప్పుడు కూర్చేయడం దుర్మార్గం. ఎక్కడ పోయినా విధ్వంసం. ఇది సహించేది కాదు. చాలా దుర్మార్గం చేస్తున్నారు. బీజేపీ సంపూర్ణంగా పోరాటం చేస్తుంది. ఇవాళ మా రామచంద్ర గారి పర్యటన అందులో భాగమే. రైట్, ఓకే. మల్లపాక యాదగిరి గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. వస్తుంది కదా, ఇప్పుడు వినిపిస్తోంది, మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో మరి తెలంగాణ ప్రజలకైతే పూర్తిగా అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల సాకారం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క కూడడం కూడా లేకుండా తెలంగాణ అనేక రకాలుగా అనేక విధాలుగా అభివృద్ధి చేసుకొని అనేక ప్రాజెక్టులు కట్టుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన మొదలు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా అని చెప్పినప్పుడు ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా అని చెప్పిండు. అక్కడి నుంచి మొదలు కొడితే దాని తర్వాత హైడ్రా అని చెప్పేసి పేదల ఇండ్లు కూలగొట్టేసి, అదే విధంగా మహబూబ్ నగర్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన పట్టాలు ఇచ్చిన భూములను వాయిళ్లను కూడా కూలగొట్టి, అదే విధంగా ఎక్కడ చూసినా కూడా
హైదరాబాద్ లో గాని, వరంగల్ లో గాని, మహబూబ్ నగర్ లో గాని హైడ్రా పేరు చెప్పి అనేక పేదల గూళ్ళు కూలగొట్టడమే ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇప్పుడు కేవలం గతంలో చెప్పిండు కదా, కేసీఆర్ గారు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా, మేము సామాన్య ప్రజలు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి స్వేచ్ఛగా రావచ్చు అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ఈ ముఖ్యమంత్రి గారు మరి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి మరి ఎందుకు అందులో ఉండలేడో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంటది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వానికి ఉంటుంది. కేవలం ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి ఆయన హోదాలో ఉండకుండా ఇద్దరు దళిత మంత్రులను ఉంచి వెనక ఒకరిని ముందరి ఉంచి ఆ ఓపెన్ గా పెట్టేసిండు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసి ముఖ్యమంత్రిగా ఆ ప్రజాభవన్ లో ఉండి ప్రజలను స్వేచ్ఛగా రాణిస్తే అది ప్రజాభవన్ గా ముఖ్యమంత్రి గారికి ఒక విలువ ఉంటుండే. కేవలం ఆయన మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉండి మరి ఆయన కంచె వేసుకుంటుండు. నిన్నగాక మనం మరి రోజు చెప్తున్నారు అక్కడ ఆయనకు మళ్ళీ ఇంకొక ప్యాలెస్ పక్కన ఇంకొకటి రాజసౌధం నిర్మిస్తున్నారు అని చెప్పేసి. ఆయనకు మాత్రం కావాలి కట్టడాలు, కానీ పేదల ఇల్లు మాత్రం కూలగొట్టాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఈ రోజు గాంధీ మహాత్ముని పేరు చెప్పి గాంధీ సరోవర్ అని చెప్పేసి ఈ రోజు గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారికి కలలో చెప్పిండా 5,000 కోట్ల రూపాయలు పెట్టి నాకు గాంధీ సరోవర్ అని చెప్పేసి పెద్ద స్టాచ్యూ, భారతదేశంలో పెద్ద స్టాచ్యూ పెట్టేసి నాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురమ్మని చెప్పేసి మన గాంధీ గారు చెప్పిరా. గాంధీ గారి నిజమైన వారసుడు చెప్తున్నాడు ఈ రోజు మా గాంధీ గారి పేరు మీద పేదల గూళ్ళు కూలగొట్టొద్దు అని చెప్పేసి. నాటి నుంచి నేటి వరకు 2.5-3 సంవత్సరాల నుంచి కూల్చడమే గాని ఒక కట్టడం కట్టింది లేదు ఈ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మూసీ సుందరీకరణ అని చెప్పేసి గతంలో మా పార్టీ ఒక మూసీ ఎంఆర్టీసీ అని చెప్పేసి మూసీ రిజర్వ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని పెట్టి 32 ఎస్టీపీలను కట్టి ఆ మూసీ సుందరీకరణ అక్కడ ఉన్నటువంటి అందులో వాటర్ ను శుద్ధి చేసి మూసీ నీటిని శుద్ధి చేసిన ఎస్టీపీలు నిర్మించి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ రోజు మూసీ సుందరీకరణ పేరు చెప్పి అందులో నీటి శుద్ధీకరణ చేయకుండా కేవలం దాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ అగ్రనేతల ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలకు మూటలు పంపడం కోసం 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు మూసీ సుందరీకరణ చేయవలసిన అవసరం ఉన్నదా? బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదని చెప్పే ముఖ్యమంత్రి గారికి ఈ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టవలసిన అవసరం ఎందుకున్నది? అది ఒక్క గాంధీ స్టాచ్యూ కోసమే కాదు, ఎక్కడైతే మూసీ మొదలవుతుందో అక్కడ నుంచి మొదలు పెడితే మూసీ ఎండ్ అయ్యేంత వరకు కనీసం 1,00,000 కుటుంబాలకు 1,00,000 పైచిలకు కుటుంబాలను కూలగొట్టడం కోసం మ్యాప్లు వేస్తున్నాడని చెప్పేసి మూసీకి అటువైపు 1 కిలోమీటర్ ఇటువైపు 1 కిలోమీటర్ పేదల గూళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎల్ఆర్ఎస్ తీసుకొని పర్మిషన్లు తీసుకొని కట్టుకున్న కట్టడాలను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కూలుస్తుందంటే తెలంగాణ ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి లైసెన్స్ ఇవ్వడం కోసమే, కూల్చడం కోసం లైసెన్స్, మా గూళ్ళు మేము కూల్చుకోవడం కోసం లైసెన్స్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రోజు ప్రజలు దానికోసం తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఈ రోజు ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు పేదల ఉసురు దాక్తదండి ఈ ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఖమ్మంలో కూడా ముఖ్యమైన ముగ్గురు మంత్రులని 1000 కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్నారు. ఎక్కడ తెలంగాణలో మొత్తం చూస్తే కూడా తెలంగాణ ప్రజల కోసం ఏమీ చేస్తలేదు ఈ ప్రభుత్వం. కేవలం దోసుకోవడం కోసం ఇక్కడ ఎవ్వరికి దోచినంత వాళ్ళు ఖమ్మంలో మంత్రులు ఖమ్మంలో దోసుకుంటారు, నల్లగొండల మంత్రులు నల్లగొండలో దోసుకుంటారు, మహబూబ్ నగర్ మంత్రులు మహబూబ్ దోసుకుంటారు, ముఖ్యమంత్రి గారు మూసీ పేరు చెప్పుకొని దోసుకుంటారు. ఇదేనానండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ పెద్దలకు మూటలు కట్టడం కోసమేనా ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేసింది? వారికి ఎందుకోసం వేసిరు? ఈ రోజు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. నిజంగా అక్కడ ఖమ్మంలో వారి పేదల గూళ్ళు కూడా కొడితే 2 చిన్నారులు వీడియోలు మనకు టీవీలో కనబడుతున్నాయి. వాళ్ళు తినుబండారాలు కూడా వారిని తీసుకోకుండా, కట్టు బట్టలు తీసుకోకుండా
వారికి తినే ఆహారం తీసుకోకుండా వారిని రోడ్డు పాలు చేసి ఇండ్లను కూలగొట్టిన ఈ ప్రభుత్వం ఈ రోజు రేపు క్షమాపణ ఈ ప్రజలు క్షమిస్తారా? తెలంగాణ ప్రజలు కనీసం దేవుడు అన్న వారికి ఉంటే క్షమిస్తాడా? ఇంత ఘోరాది ఘోరంగా చేసిరు రాక్షస ప్రభుత్వం అంటే నిజంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఈ పాలనే చూస్తున్నారు. ప్రజా పాలన కాదు, ఇది రాక్షస పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా పేదల పక్షాన మీరు ఉండండి, రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేసేటప్పుడు చేయండి, కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా పేదలను కూలగొట్టడం మాత్రం నిజంగా ఇది చాలా దుర్మార్గం. దీని గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి, పేదల పక్షాన ఆలోచన చేయాలి, పేదల పక్షాన ఆలోచన చేసి పేదలను గూళ్ళు నిలగొట్టడం కోసం ఆలోచన చేయాలి. నాగర్ కర్నూలులో చిన్నారి పాప 2 సంవత్సరాల పాపను హత్య చేస్తే ఇప్పటి వరకు స్పందిస్తలేదు. దుర్మార్గం అది, దుర్మార్గం అది. అసలు ఎవరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఘటనను కనీసం ఖండిస్తలేరండి. చిన్న విషయాలకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని చిన్న విషయాలకు ఎక్కడ సిట్ వేయాలి ఎక్కడ ఫిట్ వేయాలి అని చెప్పేసి మీ రాజకీయ అవసరాల కోసం అనేక సిట్లు వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నాగర్ కర్నూలు సంఘటన చిన్నారి పాప 2 సంవత్సరాల పాపను హత్య చేసినందుకు వారి మీద షిట్ ఎందుకు వేసేవారు? ఎస్సీల కోసం మేము త్యాగం చేస్తున్నాం, ఎస్సీల కోసం పాల్గొన్న ఎస్సీల మీద దుర్మార్గం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి బీసీల మీద దుర్మార్గం జరుగుతుంటే అక్కడున్న ఆ పాప తల్లి ఎస్సీ అని తెలిస్తే ఎంఆర్ఓకి ఇచ్చిరంట ఎస్సీ అని తెలుసుకోవడం కోసం. అసలు నిజంగా తెలియదా అండి? గ్రామీణ ప్రాంతంలో ఎస్సీలు ఎవరో బీసీలు ఎవరో తెలియదానండి? ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇది మానుకోవాలి. ఏదైనా సరే మీకు నిజంగా కొన్ని సందర్భాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గొడవల సందర్భంలో ఎస్సీల మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే ఈ ప్రభుత్వం ఈ రోజు ఎస్సీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఎస్సీ అని ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారట. ఇట్లాంటి దుర్మార్గం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇది మొదటిసారే కనబడుతుంది, ఇది చివరిసారి కూడా అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచడం కోసమా, తెలంగాణ సర్వనాశనం చేయడం కోసమా, ఎందుకోసం ముఖ్యమంత్రి అయిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులే కావచ్చు, చిత్తశుద్ధితోటి ఆలోచించే నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులే కావచ్చు, బీఆర్ఎస్ఏ కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి గతంలో అయినట్టు జేఏసీగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేసి పేదల పక్షాన నిలబడాలి. ఈ మూసీ తీరం పరివాహక ప్రాంత ప్రజల కోసం కానీ ఖమ్మం ప్రజల కోసం కానీ ఎక్కడ గూళ్ళు కూలగొట్టినా కూడా అక్కడ ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము సూచిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి. రైట్, ఓకే. అయితే పల్లె రామచంద్ర గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు, టిప్సీసీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. మిత్రులకు అందరికీ నమస్కారం అండి. చర్చలో నేను చెప్పాల్సిన అవసరం ఉంది, కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్తారు. మీరు మాట్లాడిన దాంట్లో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు సంబంధించి ప్రజా ఆరోగ్యానికి సంబంధించి మూసి సుందరీకరణ చేయడం ఇక్కడ జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ తెలంగాణలో కాదు, అక్కడ గుజరాత్ లో జరుగుతుంది, అక్కడ ఢిల్లీలో జరుగుతుంది. గుజరాత్ ఒక న్యాయం, ఢిల్లీకి ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉంది, మానవ జీవితానికి ఇబ్బందికరంగా ఉంది, దానికి చేయాలి. చేస్తుంటూ ఇప్పుడు నష్టపరిహారం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది వాళ్లకు న్యాయంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది, నాయకులకు ఉంది. దాని గురించి మనం డెవలప్మెంట్ ఆపుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం, అక్కడ ఇబ్బంది జరిగే వాళ్లకు ఇబ్బంది జరగకుండా న్యాయంగా వాళ్ళకు కావాల్సిన అవసరాలకు వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది, వాళ్ళు ఎంత నష్టపోతుండ్రు, నష్టానికి 1% ఇస్తారా 2%, అంటే నష్టానికంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేసి దీన్ని ఇబ్బంది రామరెడ్డి గారు యాదగిరి గారు ఒక్క నిమిషం ఆగండి ఆయన మాట్లాడినప్పుడు నేను ఛాయిస్ ఇచ్చినాను, వద్దంటే డ్రాప్ అయిపోతాను. చెప్పండి రామచంద్ర గారు. చూసిండు
ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు అవును, ఒక్క నిమిషం ఆగాలండి. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? ఓకే, ఒకటి మీరు చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, నాకు డిస్టర్బ్ చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు. ఒకటి మాత్రము, వాళ్ళు చేసిన పనిని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసి, నరకమైన పాలన చూసి వాళ్ళకు ఏ బుద్ధి చెప్పాలో ప్రజలు బుద్ధి చెప్పాలో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వము ఎక్కడేం చేస్తుంది? తెలంగాణకు ఒక న్యాయము, ఉత్తరప్రదేశ్ కో న్యాయము, బీహార్ కో న్యాయము, అదే రకంగా చేస్తుంటే భవిష్యత్తు దానికి కూడా ఉండదు. ఇక్కడ కోరుకునేది ఏంటంటే నష్టము జరిగితే నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి, అది న్యాయపరంగా ఇవ్వాలి. 1% ఇస్తావా 3% అంటే నష్టానికంటే ఎక్కువ ఇవ్వాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికి అన్యాయం జరగొద్దు. వాళ్ళకు టైంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని పరిసరాలను ఉంచుకొని పిల్లలు అందరూ కలిసి ఉండి 100 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకు తగు జాగ్రత్తగా వాళ్ళకు రక్షణగా ప్రతి కార్యక్రమం ఇవ్వాలి. ఇల్లుకు ఇల్లు, ప్రతి వస్తువుకు వాళ్ళకు నష్టపరిహారం జరిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా ఇక్కడ అవసరం ఉంది, తెలంగాణ ప్రాంతంలో సుందరీకరణ అవసరము. సుందరీకరణ చేయడానికి ఒక్క నిమిషం రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. రామరెడ్డి గారు, నేను మీకు టైం ఇస్తాను కదా, టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. ఎవరు టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడండి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఓకే ఓకే, మీరు చెప్పాల్సింది కూడా మీకు టైం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఇది కరెక్ట్ కాదండి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. వాళ్ళ ఛాన్స్ ఇచ్చేయండి మేడం. నేను చెప్పేది ఏంటంటే నా 10 వర్షంలో నేను చెప్తున్నాను. వాళ్ళ నష్టాన్ని వాళ్ళు ఎంత మంది చేసిండ్రో 12 సంవత్సరాల నుంచి వాళ్ళని చూసిరు, 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చూసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నష్టం చేసి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు చేసినా భవిష్యత్తు ఉండదు. దాని గురించి ఆలోచించే నిర్ణయం చేయడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఎవరు నష్టం చేసినా దానికి ప్రజలు అతి ఉన్నతులు వాళ్ళు ఏ రకంగా నిర్ణయం చేస్తారు అనేది భవిష్యత్తులో నిర్ణయం చేస్తారు. ఇక్కడ మానవ జాతికి నష్టం జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది, నాయకులకు ఉంది, ప్రతి పార్టీకి కూడా ఉంది. వాళ్ళ వర్షం ఏదున్నా వాళ్ళు చెప్పండి. నేను న్యాయంగా చెప్తున్నాను. నష్టపరిహారాన్ని పెద్ద మొత్తంలో ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు కాళేశ్వరం చేసినప్పుడు, ఇంకేదైనా కార్యక్రమం చేసినప్పుడు ఇంట్లోకెళ్ళి ఎత్తుకొని పోయి తీసుకుపోయిన పరిస్థితిని మేము చూడలేదా? మా కళ్ళ ముంగట మా ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందో చూడలేదా? వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన భూ సేకరణలో ఇవ్వాల్సిన పద్ధతి ప్రకారం కూడా 1-3% కూడా ఇవ్వలేదు. 2013 ప్రకారము ఎంత పర్సెంట్ ఇవ్వాల్సిన నష్టపరిహారానికి ఎవరికి ఇవ్వలేదు. 1% ఉంటే 1% నష్టం జరిగితే 3%, 4% ఎక్సెస్ ఇవ్వాలనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. ఇప్పుడు మాత్రం చూడాల్సిన బాధ్యత ఉంది. చూడకుంటే వీళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు సంబంధించిన ఏది ఇబ్బంది జరగొద్దు. వాళ్ళకు కూడా కొంతమంది ఉన్న అమాయకులు అంటే ఒక సామెత ఉన్నది, అంటే పొట్టోని ఒకడు పొడవోడు కొడితే పొడవోని పోచమ్మ కొడుతుందట. ఇక్కడ నష్టం ఎవరికి జరిగినా నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. రైట్, ఓకే. తాడిశెట్టి పశుపతి గారు చెప్పండి. ఎస్, అంటే ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ అనే ప్రాజెక్ట్కి అయితే మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కూడా మధు పార్క్ వంటి కాలనీ లాంటివి కూడా చాలా వరకు తుడిచిపెట్టుకుపోయే అవకాశం కనిపిస్తుంది. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే టీపీసీసీ అధికార ప్రతినిధి మాట్లాడారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా దానికి ప్రత్యామ్నాయం కల్పిస్తామంటున్నారు. మనకు నిజంగా అటువంటి చర్యలు కనిపిస్తున్నాయా అసలు? అంటే ఒకటి, రామచంద్ర గౌడ్ గారు ఇంతకుముందు కూడా మనకు వేరే వేరే డిబేట్లలో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక నిజాయితీగానే మాట్లాడుతున్నాడు. కానీ రామచంద్ర గౌడ్ గారు పాపం నిజాయితీగా మాట్లాడి మనం సంతోషపడితే వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఆయన వాయిస్ వినిపించాడు. ఇప్పుడు మనం కూడా ఏం కోరుతున్నాము అంటే, వాళ్ళు ప్రభుత్వాలు, నేను ముందే చెప్పాను, ప్రభుత్వము వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళను సమన్వయపరిచి వాళ్ళకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు కాంపెన్సేషన్ చేయాలి తప్పకుండా. అది చేయకుండా కనీసం రామచంద్ర గౌడ్ గారికి ఉన్నటువంటి బాధ్యత అధికార యంత్రాంగానికి ఎందుకు లేదు, ముఖ్యమంత్రికి ఎందుకు లేదు, మంత్రులకి ఏం లేదు? మంత్రులకు సిగ్గు ఉండాలి కదా. నేను అంటున్నాను, నేనే చాలా మంది నేను తిట్టొద్దు, అన్పార్లమెంటరీ వాడవద్దు వద్దంటాను. ఇప్పుడు నేను అంటున్నాను, ఎందుకంటే
వాళ్ళ జీవితమే ఆగమయ్యే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకి చూడాల్సిన బాధ్యత ఉంది కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉందనుకోండి, ఉప్పల్లో రోడ్ వైడెన్ చేశారు, లేకపోతే ఎల్బీనగర్ లో చేశారు, లేకపోతే బాంబే హైవేలో చేశారు, ఇంకో దగ్గర చేశారు. ఒక్కటే ఏమంటున్నాను, అభివృద్ధిని రామచంద్ర గౌడ్ అన్నట్టుగా అభివృద్ధిని మనం ఆపలేము. కానీ అట్ ద సేమ్ టైం అభివృద్ధి పేరు చెప్పేసి వాళ్ళకు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ జీవితాలతోని ఆగం చేస్తామంటే కాదు కదా. అభివృద్ధి జీవిత ఆగమ అంటే అభివృద్ధి ఎవడు లేకుండా బతుకుతారు, కానీ కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి తగినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత, నాట్ బాధ్యత, నైతిక బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. వాళ్ళు డిమాండ్ చేసే హక్కు కూడా ఆ పేద కుటుంబాలకు ఉంది. తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు సోదరులు అన్నట్టుగా ప్రజాభవన్ గోల కొట్టినాం, బద్దలు కొట్టినాం, బిద్దలు కొట్టినాం అంటే ఆ బద్దలు కొట్టింది ఇక్కడ ఇల్లు కూడా బద్దలు కొడుతున్నాం అనే కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలకు గొంతెత్తే విధంగా అవకాశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఒక్కొక్క కాంపెన్సేషన్, ఒక్కొక్క సబర్మతి నది జరగలేదా, లేకపోతే ఇంకో గంగా నది జరగలేదా, ఈ నది జరగలేదా అంటే కాదండి, ప్రతి దగ్గర జరుగుతుంది, ప్రతి దగ్గర భవిష్యత్తులో కూడా జరుగుతుంది. మల్లన్న సాగర్ లో రిజర్వాయర్ కట్టేటప్పుడు అక్కడ కూడా ఉంది. లేకపోతే ఇవాళ పోలవరం పక్క రాష్ట్రంలో ఉంటే పోలవరంలో కూడా ముంపు గ్రామాలే పోతున్నాయి, గ్రామాలు పోయినాయి. కానీ సరైనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళను 2 లక్షల కోట్ల రూపాయలు దానికోసం అంటున్నారు, 1 లక్ష కోట్ల రూపాయలు అంటున్నారు. మరి 2,000 కుటుంబాలు 50,000 కుటుంబాలకు ఒక చట్టబద్ధత అనాలిసిస్ చేసి వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళు వాల్యూగా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలించి వాళ్ళకు అప్పజెప్పేస్తే, వాళ్ళకు ఒక అకామిడేట్ చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఎందుకంటే జరిగిన నష్టాన్ని ఏదో రకంగా పూడ్చుతున్నారు. వాళ్ళకు కూడా ఒక కొత్త ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకు కూడా భవిష్యత్తులో వాళ్ళు పని చేసుకునేటువంటి గాను వ్యాపారము, చిన్న చితక వ్యాపారము, బండ్ల మీద వ్యాపారం చేసుకుంటారు, లేకపోతే కూలీకి వెళ్తుంటారు. అవుట్ ఆఫ్ ద సిటీలో ఉంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉంటది. ఇవన్నీ ఎన్నో ఈక్వేషన్స్ తోని వాళ్ళు బతుకుతుంటారు పాపం. కానీ ఇవాళ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా ఎట్లయిపోయిందంటే, ఇవాళ హైడ్రా వచ్చి నేను ఒక్కటే అడుగుతున్నాను అధికార పార్టీని, హైడ్రా వచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేల ఇల్లులు, బిల్డింగ్లు, ఆస్తులు కూలగొట్టిండ్రు? అది మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత మంత్రులు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఒక్క నా కొడుకు కూలగొట్టలేదు. ఇవాళ నేను పేదల పక్షాన, వేలాది మంది పేదల పక్షాన నేను ఈ భాష వాడి నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. గతంలో కూడా అన్నాను, బీఆర్ఎస్ మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రుల డేటా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంటది, కాంగ్రెస్ వాళ్ళ డేటా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉంటారు. ఈ ఇద్దరు దొంగలు కలిసేసి వాడి మీద వీడు చెప్పడు, వీడి మీద వాడు చెప్పడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా పేదోడు గుండెల మీద దొక్కుతున్నారు తప్ప బలిసినోడికి, బలవంతుడికి, లేకపోతే అధికార దాహంతో అన్యాక్రాంతం చేసినటువంటి వాడి మీద ఒక్క వెంటతో కూడా బీకలేకపోతున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు, ఇది మంచిది కాదు. పేదోడు ఒక దేశంలో ఒక రైతు ఏడ్చినా, ఒక పేదోడు ఏడ్చినా ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని సుభిక్షంగా ఉండదు. అది ప్రభుత్వాల మనుగడకి నెగిటివిటీ ఉంటది. అది ఆలోచించాలి. ఎందుకు ఆలోచించారు? 1 లక్ష కోట్ల రూపాయలు మీరు ప్లాన్ చేసినప్పుడు, ఒక డిపిఆర్ ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడ ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంత నష్టం జరుగుతుంది ఎవాల్యుయేట్ చేయలేరా? మూసీ నది అని ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఆ సంవత్సరం నుండి వెళ్ళడానికి ఏం చేశారు? ప్రభుత్వాలు చేసేటువంటి ఇట్లా నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత, అది పక్షపాత ధోరణితోని అభివృద్ధి సుందరీకరణ కాదు, మీ ఇండ్లు సుందరీకరణ అవుతాయి, ఆ డబ్బులతోని మీ నాయకులు సుందరీకరణ అవుతారు, మీ మంత్రులు సుందరీకరణ అవుతారు, మీ కార్యకర్తలు సుందరీకరణ అవుతారు తప్ప వాడు నిజంగా ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏవైతే ఇల్లు కోల్పోతున్నారో అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, టిఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషులు కూడా ఉంటారని అంటలేదు. కేవలం ఒక 5 ఇల్లులు కాంగ్రెస్ ఓడి వదిలేసి బీఆర్ఎస్ బీజేపీ కూలగొడతారు అంటలేదు. నష్టం ఎవరికైనా పేదోడికి కదా నష్టం అయ్యేది. ఆ పేదోడికి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు వచ్చి ఏమో ఒక రేషన్ కార్డు ఇచ్చేసి వాడి 10 రూపాయల బియ్యం ఇచ్చేసి మరి గొప్పలు చెప్పుకుంటారు కదా. మరి ఇది కూడా చెప్పండి, ఎన్ని వేల ఇల్లులు కూడా కొడుతున్నాం పెట్టండి మీరు. మేము ఇన్ని వేల ఇల్లులు కూడా కొడుతున్నాం, ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, ఇన్ని వేల ఇల్లులు కూడా కొడుతున్నాం అని అది కూడా పెట్టుకోండి. పబ్లిసిటీ తెలుస్తుంది, మీ ప్రజల యొక్క ప్రజాపాలన ఎంత బాగుందో తెలుస్తుంది.
అంటే మీరు చేసిన మంచి మాత్రం బ్రహ్మాండంగా లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి అందరినీ మేనేజ్ చేస్తారు. మరి ఇదెందుకో చేయరు? ఉమ్, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు సాక్షియా లేకపోతే బీఆర్ఎస్, నవ తెలంగాణలు, మన తెలంగాణలు, టీ న్యూస్లు మీరు వేస్తుండండి. మీరు ప్రభుత్వం మీద ఫైర్ అవ్వండి. ఇది అందుకే ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళ బాధ్యత పోషిస్తున్నారు. గతంలో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రశ్నించింది. ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక అన్పార్లమెంటరీ యూజ్ చేసిండు. అంటే ఆయన ఆవేదన ఎందుకంటే ఒక పేదోడు వచ్చేసి వాడు ఎట్లా అంటే ఇబ్బంది పడి వాళ్ళ భార్య, పిల్లలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు వాళ్ళ రోదన, ఆక్రందన చాలా హార్ట్ టచ్ అవును, ఉంటుందండి. ప్రతి పాపం. ఒక్కరు బాధే కదా. ఒక ఇల్లు ఇంత కష్టపడి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇల్లు ఒక్క రాత్రిలో కూర్చోడం అంటే ఎవరికైనా కూడా బాధే. నేను ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి, ఒక్క మాజీ మంత్రి, ఒక్క మాజీ ఎమ్మెల్యే ఏ పార్టీలకైనా ఒక్కడిదంటే ఒక్కడిని చూపించమన్నాడు. ఇది ఏం చూపించకుండా పేదోడి మీద బ్రహ్మాస్త్రం వేస్తుంటే ఈ పేదోళ్ళు ఊరుకునేంత వరకు ఊరుకుంటారు. ఒక్కసారి కనుక పేదోడు కన్నెర్ర అయిపోతే ఈ ప్రభుత్వాలు కూలిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రభుత్వాల మనుగడనే కష్టమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వేలాది మంది హైదరాబాద్ నడుబొడ్డున నేను కాల్ఫర్ చేస్తానండి ఒక సామాజిక కార్యకర్తగా, ఒక పేదోడి వేల మంది రోడ్లనే దిగ్బంధం చేయమని చెప్తాను నేను. ఓకే, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. రైట్. రామరెడ్డి గారు, నేను పశుపతి గారు చాలా ముఖ్యమైన విషయాలు చాలా బాగా చెప్పారు. వారికి అభినందనలు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమైన విషయం ఏంటంటే సుందరీకరణ తర్వాత ఫస్ట్ శుద్ధి చేయాలి. అలా దుర్మార్గంగా ఇది డ్రైనేజ్ ఇవి కలుస్తున్న కెమికల్స్, అక్కడి నుంచి వచ్చే కెమికల్ ఫ్యాక్టరీ జీడిమెట్ల అక్కడి నుంచి వచ్చి మన ఈ హుసేన్ సాగర్ ద్వారా ఏవైతే వస్తున్నాయో ఆ కెమికల్ వాటర్ కూడా వస్తుంది. ఆ కెమికల్ వాటర్, సివరేజ్, వీటిని శుద్ధి చేసి మా యాదాద్రి భువనగిరి జిల్లా దుర్మార్గంగా కలుషితమైంది. ఇది ఇంకా అవుతుంది. పోరాటాలు చేసినాం. బీజేపీ శ్యాంసుందరరావు జిల్లా అధ్యక్షులు మేము పాదయాత్రలు చేసినాం. ఈ ఆ చేసే సమయంలో మొదలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. ఎవరైతే నిర్వాసితులు తక్కువ అయ్యేటట్టు చేయాలి. శుద్ధికి ఎక్కువ అవసరం ఉండదు. కంపల్సరీ దగ్గరనే నిర్వాసితులకు ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరైన రీతిలో చేసి వాళ్ళు అందులోకి షిఫ్ట్ అయినాక ఇక్కడ ఖాళీ చేయాలి. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళు షిఫ్ట్ చేయకముందు చేయడం దుర్మార్గం. న్యాయస్థాన తీర్పులు ఇట్నే ఉంటాయి. కానీ అధికారం దాహంతో వీళ్ళు చేసే దుర్మార్గాలు ఎంత అంటే ఆ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర ఆ గ్రామంలో జరిగి పసిపాపను చంపడం ఏంటంటే దుర్మార్గంగా కాలుతో. ఇవాళ ఇంకో వీడియో వచ్చింది, ఆ తండ్రిని బంధించినట్టు. చాలా దుర్మార్గాన్ని. అక్కడికి పోవాలి కదా ముఖ్యమంత్రి. వీళ్ళు చెప్పుకుంటారు ఇది ఆ ప్రజాపాలనకి, ఆ పసిపాప 2 ఏళ్ల పాపను చంపడమా ప్రజాపాలన? సిగ్గులేదు వీళ్ళకి ప్రజాపాలన చెప్పుకోవడానికి. దుర్మార్గం చేస్తారు. ఇంకొకటి, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది. దాన్ని విభజన చేయలే. అలా సగం కూడా ఉండదు. జిహెచ్ఎంసీ 300 వార్డులు, సగం కూడా ఉండదు. దాని విభజన ఎందుకోసం అంటే ఓవైసీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం, ఓవైసీ కుటుంబం కోసం, వాళ్ళ మంత్రుల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇది 100% స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా పేద ప్రజల కోసం అసలే పనిచేయట్లేదు. గుడిసెలు వీళ్ళని కూలగొడుతుంది. ఓవైసీ కాలేజీలకు దానికి ఎంకరేజ్ చేస్తుంది దుర్మార్గంగా. ఇది తప్పు. మూసి శుద్ధి చేయాలి. దానికి ఏ గాంధీ సరోవర్ అవసరం లేదు. ఉన్న గండిపేట్, మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ ఇది, గండిపేట హిమేష్ సాగర్ లా పూడిక తీసివేసి లోతు చేసి ఏ భూసేకరణ లేకుండా ఎవరికి నష్టం చేయకుండా స్టోరేజ్ కెపాసిటీ 2 పైగా పెంచి ఆ నీటిని ఫ్లడ్ కంట్రోల్గా, డ్రింకింగ్ వాటర్ సప్లైగా, మూసి క్లీన్ గా 3 రకాలుగా వాడుకోవచ్చు. ఎవరి భూమి పోదు. ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే ఇలా కమిషన్ రావని దుర్మార్గంగా ప్రజలు ఇల్లు కూలగొడతా ఉంటే ఒప్పుకోము. ఇంకొకటి, తెలంగాణకు విగ్రహం పెట్టాలంటే ఏదన్నా తెలంగాణ విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి. గాంధీకి తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఏమీ లేదు. గాంధీ గారంటే గౌరవం, అది వేరే విషయం. గాంధీ గారికి తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక అనుబంధం లేదు. తెలంగాణకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. విమోచన జరిగింది నిజాం దురాగతాల నుంచి, రజాకారాల నుంచి. అంటే సర్దార్ పటేల్, అప్పుడు హోమ్ మినిస్టర్, ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఆపరేషన్ బ్లూ స్టార్ పోలీస్ యాక్షన్ తో హిందువుల ప్రాణాలు కాపాడారు. కాబట్టి ఏది నిజాం
సంస్థానం. అందులో కొంత మరాఠవాడ ఉంది, హైదరాబాద్ కర్ణాటక ఉంది, తెలంగాణ ప్రాంతం ఎక్కువ, సగానికి ఎక్కువ. కాబట్టి తెలంగాణకు సంబంధం ఉండదు సర్దార్ పటేల్ విగ్రహం. దానికోసం ఎవరి ఇల్లు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే రామరెడ్డి గారు ఒక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పారు విగ్రహం పెట్టాలి అని చెప్పి. ఓకే, విగ్రహాలు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించరు, కానీ ఈ విగ్రహాలు పెట్టడానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అవసరం? ఇది నా ఒక్కదాని క్వశ్చన్ కాదు, చాలా మంది ప్రజల యొక్క డౌట్ ఇది. ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి, దానివల్ల అవసరం ఏంటి? చెప్పండి చెప్పండి. విగ్రహాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సెక్రటరియట్ పక్కకు పెడితే కూడా నేను ప్రశ్నించినాను, విగ్రహాలు పెట్టినంత మాత్రాన వాళ్ళ జీవితాలలో మార్పు రాదు. మా జీవితంలో మా కులానికి ఒక విగ్రహం పెట్టేసిన అని ఒక గొప్ప చెప్పుకుంటే ఇవాళ అంబేద్కర్ దగ్గర ఆడిటోరియంలను లేకపోతే అక్కడ పర్యవేక్షణలో 20 మందికో 30 మందికో 40 మందికో ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఉదాహరణకు వాడి కాంట్రాక్ట్ 20 మందికో కాంట్రాక్ట్ వచ్చి ఉంటాయి. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దళితులకు ఒరిగింది ఏం లేదే. ఇవాళ గాంధీకి సంబంధించినటువంటి కులంలో మేము పుట్టినాం, అయినా మేము గొప్పగా ఫీల్ అవుతాం స్వతంత్ర సమరయోధుడు గాంధీ గారు అని. ఇవాళ గాంధీ గారి కోసం వాళ్ళు ఏదో అనుకుంటుంటే, దేశం కోసం అనుకుంటుండగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారిని పెట్టమనండి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టినటువంటి ఒక బీసీ కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని పెట్టమనండి. ఈ తెలంగాణ సాయుధ పోరాటం కోసం వాళ్ళ ఒక వీరవనిత శాఖ లైలమ్మ పెట్టొచ్చు విగ్రహాలు పెట్టొచ్చు. అవును, పెట్టొచ్చు విగ్రహాలని ఎవరు వ్యతిరేకించరు, కానీ 5,000 కోట్లు 200 కోట్లు ఇన్ని కోట్లు అవసరమా అనేది క్వశ్చన్. అంటే అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టేస్తే దాని మీద విమర్శలు చేసిండ్రు. ఏ పార్టీ అయినా కావచ్చు. అదే అందుకే అంటున్నాను, నేనేమంటున్నాను, మీరు గౌరవంగా ఆత్మాభిమానంతో చేసేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాల పర్యవేక్షణ చూడండి. ఫస్ట్ అవే చూడరు, ఆ గాంధీ పార్కులు చూడరు, గాంధీ విగ్రహాలు చూడరు, వాటిని పునదండేసే నాయకుడు ఉండడు. ఇవాళ వాళ్ళు 5,000 కోట్ల రూపాయలతో శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఎన్నిసార్లు ఇస్తున్నారు చూడండి. మేడం ఏమండి 50 కోట్లు దాని సుందరీకరణ విజిటింగ్ ఉంటుండొచ్చు, ఏదన్నా 50,000 కోట్లు 50 కోట్లు అనేది ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి విగ్రహం కట్టచ్చు. 50 కోట్లు అవుతాయి, నువ్వు 5,000 కోట్లు అంటే ఏంటండి? డబ్బులు లేవు. ఓకే పశుపతి గారు చెప్పండి. రామరెడ్డి గారు, ఇప్పుడు ఆ శుద్ధికి ఇప్పుడు ఆడ సాబర్మతి నది శుద్ధి ఎట్లయిందంటే, ఈ నర్మదా సరోవర్ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చారు, వాటర్ నర్మదా సరోవర్ డ్యామ్ కట్టారు కదా, అక్కడి నుంచి సాబర్మతి తెచ్చి ఆ నీళ్ళలో పోయడం శుద్ధికి ఇదైంది. మనం ఏంటంటే అలాంటిది ఇంకా లిఫ్ట్ చేయవచ్చు, పైన గండిపేట ఇవి 2 స్టోరేజ్ కెపాసిటీ పెడితే దాంతో శుద్ధి అవుతుంది. శుద్ధి ఫస్ట్ ప్రజలను బలవంతంగా గుంజుకోవద్దు, ప్రజలకు సరైన పరిహారం ముందే ఇచ్చి వాళ్ళ షిఫ్ట్ తర్వాతనే, అంటే వాళ్ళ అనుమతితోనే అన్నట్టు ఇంప్లైడ్ అనుమతితోనే చేయాలి. గాంధీ ఆడ సరోవర్ ప్రాజెక్ట్ అవసరం లేదండి. ఇంకోటి విగ్రహం ఇప్పుడు మన బుద్ధుని విగ్రహం పెట్టినాం, ఎలా పెట్టినాం? హుసేన్ సాగర్లో పెట్టినాం, ఎవరికే ఇబ్బంది లేదు. టూరిస్టులు వస్తారు, బుద్ధిస్ట్ దేశాల నుంచి వస్తారు, అది టూరిజం ఎంకరేజ్ చేస్తుంది. అట్లా విగ్రహాలు పెట్టొచ్చు, దానికి రిలేషన్ ఉండాలి. కానీ మా సోనియా కుటుంబ పేరు గాంధీ ఉంది కాబట్టి ఆ పేరు దాని రాజకీయ స్వార్థం కోసం పెట్టొద్దు, తప్పది. దానికోసం ప్రజల భూములను బలవంతంగా గుంజుకోవడం, 1,000 కోట్లు ఖర్చు పెట్టడం దుర్మార్గం. అది అటువంటి చేయొద్దు, మేము చేయనీయం. ఓకే, యాదగిరి గారు చెప్పండి. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఈ మధు పార్క్ కాలనీ వాసుల యొక్క కన్నీటి గాథ మనం చూస్తున్నాం. ఏంటంటే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు వల్ల కూడా మరి కాలనీస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. అయితే వీరికి ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఇచ్చే దిశలో మరి ప్రభుత్వం ఉంది? నిజంగానే ఇప్పుడు ఏంటి అంటే మొత్తంగా స్థానికుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది అంటే, అభివృద్ధి అంటే మాలాంటి స్థానికుల యొక్క సామాన్య ప్రజల యొక్క ఇల్లు కూల్చడమేనా అని వాళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ పేదల పార్టీ కాదు ఇది, పేదల గూళ్లను కూలగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణకు నిజంగా సంబంధం, గాంధీ గారికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారు గతంలో అంబేద్కర్ గారి స్టాచ్యూ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండు అంటే తెలంగాణ భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో పొందుపరిచిన
విధంగానే ఈ చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాజ్యాంగంలో పొందుపరిచాడు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దానికోసం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినాం. భారతదేశాన్ని రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల స్థితిగతులను మార్చిన గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. అలాంటి నాయకుడిని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర ప్రజలు కానీ, ప్రభుత్వ స్థలం ఉన్న జాగల్లా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక గొప్ప విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిండ్రు. కానీ ఎవరికి ఎలాంటి ఏ కట్టడాలను కూడా కూలగొట్టలేదు కదండి. కానీ ఈ రోజు గాంధీ సరోవర్ పేరు మీద అక్కడ ఉన్నటువంటి మధుకర్ రిచ్ అపార్ట్మెంట్లు కానివ్వండి, అక్కడ కొన్ని వందల కుటుంబాలను రోడ్డు పాలు చేసి ఈ రోజు గాంధీ విగ్రహం పెట్టడం కోసం 5,000 కోట్ల రూపాయలు పెడుతున్నాడంటే నిజంగా ఒకసారి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పేద ప్రజల పక్షాన కనికరం కూడా లేదని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా ఒకవేళ వారికి ఎవరిదైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలే, ప్రభుత్వం అక్రమ కట్టాలని చెప్పేసి హైడ్రాలో ఉన్నదని చెప్పేసి, మరి గతంలో వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇంకా ఎందుకు కూలగొట్టలేదండి? అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదండి? కేవీపీ రామచంద్రరావు గారి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదండి? వివేక్ వెంకటస్వామి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదండి? వారి హైడ్రా పరిధిలో ఉందని చెప్పేసి ప్రభుత్వమే గుర్తించింది కదా. వారికో న్యాయం వీరికో న్యాయం అనండి. నిజంగా ప్రజలు గమనిస్తలేరా? ఒకవేళ నిజంగా మీరు చిత్తశుద్ధితో చేస్తే మరి ఇప్పటి వరకు వారికి ముఖ్యమంత్రి గారి సోదరులది కానివ్వండి, మంత్రులది కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులది ముందుగా మీ అపార్ట్మెంట్లు, మీ గెస్ట్ హౌస్లు, మీ పట్నం మహేందర్ రెడ్డి కానివ్వండి, ఎవరిదైనా కూలగొట్టండి. మీరు ఆదర్శంగా, ప్రజలకు ఆదర్శంగా ఫస్ట్ మీరు కూల్చుకొని రండి. మీది మాత్రం ఉండాలి, మీ కుటుంబ సభ్యులది మాత్రం ఉండాలి, కానీ పేద ప్రజల ఇల్లు మాత్రం ఉండొద్దు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటే ప్రజలను అభివృద్ధి చేయడం కోసం కాదు, పేదల గూళ్లను కూల్చడం కోసమే ఈ ప్రజాపాలన ఏర్పడ్డది. ప్రగతి భవన్ ను ప్రజాపాలన చేసి అసలు ప్రజలు వస్తున్నారానండి? ప్రజలు ఎవరు వస్తలేరు. అసలు నిజంగా అక్కడ ప్రజాభవన్ అనేదే లేదు. ప్రజల సమస్యలు వినేవారే లేరు. కానీ భయం భ్రాంతులతోటి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ప్రజలు చాలా భయంతో బతుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు భయపెట్టుకుంటా, బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కానీ రేపు ఏ అవకాశం వచ్చినా, ఇప్పుడు ఆయన అధికారం శాశ్వతం ఎవరికి కాదు, ఏ ముఖ్యమంత్రికి కాదు. కానీ రాబోయే రోజుల్లో రేపు ఈ ఓటు అనే ఆయుధంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుద్దితే కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఓకే, పశుపతి గారు మీ కంక్లూజన్ ఏంటి? చెప్పండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మీ కంక్లూజన్ ఇవ్వండి. ఈ అంశానికి సంబంధించి ఇంకా టైం అయిపోయింది, అందరు కంక్లూజన్స్ తీసుకోవడమే. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేదల పక్షాన నేను పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిని కాదు కాబట్టి ఒక అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, మీరు ఒక సమయం ఇచ్చి పేదవాడికి కౌన్సిలింగ్ ఇచ్చి, పేదవాళ్లకు మీకు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉండేటువంటి స్థలాలలో, అక్కడ ఉన్నటువంటి కాలనీలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు, మీరు ముందస్తుగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేపించేసి మీకు ఇచ్చేటువంటి శాంక్షన్ ఏంటి, మీకు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏంటి, అది ఏ రూపంగా ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, వికెట్ అవ్వడానికి ముందు ఇస్తున్నారా, ఇచ్చే ముందు వెళ్ళడానికి ముందు ఎంత % ఇస్తున్నారు, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేసి ప్రభుత్వం దగ్గర వందల ఎకరాల భూమి ఉంది, అక్కడ వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చేసి మళ్ళీ అది 3 రోజులకో 4 రోజులకో 3 ఏళ్లకు కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో కట్టేసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఇల్లులు ఉన్నాయి, అందులో కొంతమందిని అకామిడేట్ చేస్తామని అప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా అన్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకుండా చేయడం అనేది ఇది సామాజిక స్పృహ లేక, సామాజిక బాధ్యత లేక, అవగాహన లేక, అక్కస్తోని అభివృద్ధి పేరుతోని వాళ్ళ గొంతుల మీద వాళ్ళ గుండెల మీద తొక్కేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఎవరు కూడా, ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, భగవంతుడు కూడా ఎవరు కూడా క్షమించరు. అటువంటి అభాస్పాలు కావద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను. అదే విధంగా 5,000 కోట్ల రూపాయలకు 1,00,000 కోట్ల రూపాయలు అదంతా వృధా చేయాల్సినంత అవసరం లేదు. గాంధీ విగ్రహం కట్టాలి అని అంటే మేము కూడా స్వాగతిస్తాం, కానీ దానికి అంత అవసరం లేదు. సరైనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి పరిస్థితుల్లో అప్పులు తెచ్చేసి పప్పుకూర అనుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది చేయొద్దు.
ఇది ఏదైతే వాళ్ళు అన్నారో గతంలో ఉన్నటువంటి ఇప్పుడు సోదరులు అన్నారు కదా, ప్రజాభవన్ బద్దలు కొట్టినము అంటే ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఉన్న పరిస్థితిలో అందరూ పోవాలి, ఆయన వెల్కమ్ చెప్పాలి. సెక్రటరియట్ కే గతి బిత్తి లేదు ఎవడు పోనీకి. ఇంకా వీళ్ళు ప్రజాభవన్ ఎక్కడ ఉంది, ముఖ్యమంత్రి ఇల్లు ఎక్కడ ఉంది అంటే మాటలు అధికారం వచ్చేంత వరకు ఒక తీరు, అధికారం వచ్చిన తర్వాత ఒక తీరు. ఇప్పుడు ఎక్కడ ప్రజల దగ్గర పొమ్మనండి, రేపు విజిట్ చేయమనండి ముఖ్యమంత్రి గారిని, లేకపోతే రెవెన్యూ మంత్రిని ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని విజిట్ చేయమనండి. అంటే అయిపోతుంది. వాళ్ళకు అధికారం లేకపోతే, జనాలు లేకపోతే, పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే పోలేని పరిస్థితి ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళకి అర్థం అవుతుంది కదా అని తెలియజేస్తున్నారు. రామరెడ్డి గారు చెప్పండి 1 minute లో. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గాలు ఇది ప్రజాపాలన కాదండి, రాక్షసుల దోపిడీ దుర్మార్గాల పాలన. ఆ కుమ్మెర గ్రామంది గాని, ఈ కూలగొట్టుడు గాని, హైదరాబాద్ గాని, ఇవన్నీ ఆ ఖమ్మంది గాని దుర్మార్గాల దోపిడీ పాలన, రాక్షస పాలన, ప్రజాపాలన ఏమాత్రం కాదు. ఓకే, యాదగిరి గారు మీరేమంటారు ఫైనల్ గా? అంతేనండి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వారి కుటుంబ సభ్యులు లబ్ధి కోసం మాత్రమే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతుందని మాత్రం చెప్తున్నాం. కానీ ఇప్పటికైనా రాజకీయాలు మాని ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు, దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నాం, పేదల కోసం, పేదల పక్షాన ఒక్కసారి ఆలోచన చేసి పేదల గూళ్ళు కూలగొట్టకుండా మీరు ఎన్ని స్టాచ్యులైనా పెట్టుకోండి, మీ రాహుల్ గాంధీ గారిది పెట్టుకోండి, ఇందిరాగాంధీ గారిది పెట్టుకోండి, సోనియా గాంధీ గారిది ప్రజలకు మాత్రం అన్యాయం జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఎవరికి అభ్యంతరం లేదు, గూళ్ళు కూలగొట్టకుండా పెట్టమని సూచిస్తున్నాం. అదే రైట్. థ్యాంక్ యూ అండి. మలపాకి యాదగిరి గారు, పల్లె రామచంద్ర గౌడ్ గారు, అందెం రామరెడ్డి గారు, తాడిశెట్టి పశుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.